హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలనాటి రాగినికి స్వాగతం. నేను ఈరోజు ఒరిస్సాలో ఉన్నానండి. ఇక్కడ చూసారంటే రాగి చెట్టు, బూరిగ చెట్టు కలిపేసి ఉన్నాయండి. వారు ఈ చెట్లని అమ్మవారిలా పూజిస్తారంట. కనకదుర్గ అమ్మవారు అంటున్నారు. ఇక్కడ ఏటలేస్తారు. ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా సరే నైవేద్యాలు పెట్టడం దగ్గర నుంచి పెళ్లి కూతురు చేస్తే కూడా పెళ్లి కూతురుతో కొబ్బరికాయ ఇక్కడే కొట్టిస్తారు. ఇది మా అక్క వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటుందన్నమాట. ఈ చెట్టు చూసారంటే ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని పెట్టుకున్నారు. చక్కగా ఇలాగే చెట్టును పూజిస్తూ గాజులు వేసి ఇదంతా పండుగలప్పుడు చూస్తే చాలా కలర్ఫుల్గా ముగ్గులేసి ఉంటారనమాట. చాలా బాగుంటుంది. చూసారు కదండి, బూరిగి చెట్టు రాగి చెట్టు కలిసి ఉంటే ఇలాగ కనకదుర్గ అమ్మవారు అని కొలుస్తారంట ఒరిస్సాలో. అలాగే మా అక్క వాళ్ళది చిన్న ఇల్లు, అది కూడా మీకు హోమ్ టూర్ చూపించేస్తాను. వెళ్దామా? పదండి. అబ్బాయి వీళ్ళ అన్నయ్య కూడా మా అన్నయ్య వాళ్ళ దగ్గర చేసేవారంటండి. అక్క కొడుకు చూసారా, మా ఎల్లుల్లిపాయలతో జరుగుతుంది. ఇలాంటివి అన్నీ కూడా మనకి పల్లెటూరులో తప్ప సిటీల్లో దొరకవు. ఏం కోర్స్ అంజమ్మ? మామిడికాయ పప్పు తాలింపు. సూపర్, మంచి స్మెల్ వస్తుంది. వీడియోలో మీకు తెలియదు కానీ స్మెల్ అయితే అదిరిపోతుంది. వడియాల కూర. పెసరొడియాల కూర. ఇడ్లీ వేశారు. ఇక్కడ ఏంటిది? ఇదేంటిది? బెల్లం పాకం అంట. సేమియాలోకి బెల్లం పాకం, ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలతో పాయసం. చూసారు ఎంత బాగా సర్దుకుందో చక్కగా డబ్బాలని. ఇదొక చిన్న వంటిల్లు అనమాట. అయ్యో, చూసారా బెల్లం పాకం ఎలా పొంగు పెట్టేస్తుందో. పర్వాన్ని వండుతాను కోడలు. అయ్యా, వేడి వేడి గారెలు రెడీ. సూపర్. పెద్ద మామిడి చెట్టు చూడండి, చాలా కాయలు కాసిందండి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కొంచెం కొమ్మలు కొట్టేసినట్టున్నారు, పైకి వెళ్ళిపోయింది. రెండు అక్క వాళ్ళ ఇల్లు చూద్దాం, హోమ్ టూర్. ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. కోరి అంతా వేస్తారు. ఈ ప్లేస్లోనేమో ఆవును కట్టేస్తారు. ఇక్కడే గేదె, ఆవు అన్నీ ఉంటాయి. మేయడానికి వెళ్ళి బయటికి వెళ్ళి పొలానికి. ఇక్కడ చూసారంటే నూతి దగ్గర చక్కగా జామ చెట్టు వేసుకున్నారండి. నా చిన్నప్పటి నుంచి ఉండేది ఈ చెట్టు. చాలా కాయలు కాసేసేది అనమాట. దానికి ఇలా తమలపాకు పాద ఎక్కించుకున్నారు. తమలపాకు ఉంటే ఇంటికి లక్ష్మీదేవి అంటారు కదా. చూడండి చెట్టుకి ఎంత బాగా ఎక్కేసిందో తమలపాకు. చాలా బాగుంటాయండి జామకాయలు అయితే. నా చిన్నప్పటి నుంచి తిన్న చెట్టే ఇది. చాలా పిందెలు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెద్ద అవ్వలేదు అనమాట. లోపలికి వెళ్దామా? పదండి. పెట్టుకున్నారనమాట మొత్తం అంతా. ఇదొక హాలు, ఇదొక స్టోర్ రూమ్లో పెట్టుకున్నారు. ఇదొక బెడ్రూమ్. అక్క మనవడు
ఇది గోల్డెన్ బెడ్రూమ్ అనమాట. ఇలా కట్టుకున్నారు. ఈయనే మా బావగారు. మా బావగారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత నేను చూపిస్తాను, ఆయన విషయాలన్నీ చెప్తాను. ఇంకో బెడ్రూమ్ చూపిస్తా పదండి. వస్తానుండండి ఇప్పుడే. రండి రండి రండి. ఇలా కట్టుకున్నారండి ఫస్ట్ 2 రూమ్స్లో. తర్వాత మళ్ళీ అటు సైడ్ పెద్ద రూమ్ కట్టుకున్నారు. ఇది గోల్డెన్ గది ఇలా పెట్టుకున్నారు. ఇక్కడ మా అక్క కూతురు అల్లుడు, కొడుకు అల్లుడు. కొడుకు కోడలు అనేది కొడుకు అల్లుడు అనుకుంటూ ఉంటుంది కదా. కొడుకు కోడలు ఇల్లు పెట్టుకున్నారు. చక్కగా బెడ్ బీరువా అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నారు చిన్నగా. చాలా చిన్న ఫ్యామిలీ అనమాట. చక్కగా ఉంటుంది. ఇటు చూసారంటే చిన్న హాల్లోనే ఇక్కడ చూస్తే దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నారు. ఎంత చిన్న ఇల్లు అయినా కూడా మనం అలంకరించుకోవడంతోనే ఉంటుంది కదండి. కొంచెం ఉన్న దాంట్లోనే వీళ్ళు కోడలు పాపం చాలా నీట్గా చక్కగా చేసుకుంది. ఇక్కడ డస్టింగ్ టేబుల్ పెట్టుకుని చూసుకోవడానికి చక్కగా. ఇక్కడేమో ఫ్రిడ్జ్, ఇవన్నీ కూడా ఏవో బీరువాలు బట్టలు అన్నీ పెట్టుకున్నారు. ఇదంతా ఇది ఒక రూమ్ వచ్చిందనమాట. ఆహా, ఇది మా అక్కది బావగారికి రూమ్. ఇలా ఉంటుంది అనమాట. ఇద్దరికి చెరొక మంచం చక్కగా పడుకోవడానికి. ఒక బీరువా పైన చూసారంటే డబ్బాలు చూడండి ఎంత నీట్గా సర్దుకున్నారు. పప్పులు వడియాలు అన్నీ వేసి బాగుంది. బాగా సర్దుకున్నారు. నీట్గా ఉంటాయండి వీళ్ళ ఇంట్లో. చిన్న ఇల్లే కానీ ఇంకా బీరువాళ్ళు అవి కూడా చక్కగా నీట్గా బట్టలు అవి అందంగా సర్దుకుంది మా అక్క. చూసారా అన్నీ శుభ్రంగా సర్దుకున్నారు. వీరన్నమాట మా అక్క బావగారు. ఇలా ఉండేవారు. చిన్నప్పుడు ఫోటో అంటే ఇంకా చిన్నప్పుడు పెళ్ళయింది. ఇది మధ్యలో అనమాట ఈ ఫోటో. చాలా చిన్నప్పుడు పెళ్ళయింది అక్కకైతే. మేబీ 9 ఇయర్స్కి పెళ్ళి చేసినట్టున్నారు. 12వ సంవత్సరం ఇక్కడ పంపించేశారు ఒరిస్సా. ఇక్కడికి వచ్చి 60 సంవత్సరాలు అయిందండి వాళ్ళు. అప్పటి నుంచి ఇలా సెటిల్ అయ్యారు పాపం. ఎక్కడ ప్లేస్ వదలకుండా అన్నీ సర్దేసుకున్నారు అనమాట. ఇక్కడ కూడా ఒక చక్క బీరువా, సామాను, బియ్యం అన్నీ పెట్టుకున్నారు. కట్టెలు వేసారు దానికి, ఎవరు చూడకుండా దాచుకున్నారు. ఇది చూస్తే వంటిల్లు. ఇదో వంటిల్లు. పొద్దున వంట చేసేటప్పుడు కూడా చూపించాను కదా. ఇదే వంటిల్లు. చక్కగా డబ్బాలన్నీ సర్దుకుంది కోడలు. అక్కడేమో స్టాండ్ పెట్టి అన్నీ గిన్నెలు అన్నీ పెట్టేసుకున్నారు. ప్లేట్లు అవి తీసుకోవడానికి. మా అక్కగారు గిన్నెలు తోమేస్తున్నారు. పదని బయటకు వెళ్ళిపోతాం. ఆకలమ్మాయి వచ్చి మా ఇంట్లో బట్టలు ఉతికేస్తుంది చూడండి ఒరిస్సాలో. అబ్బా ఎంత కష్టజీవో. మా అన్నయ్య కూతురు అండి, చిన్న అన్నయ్య కూతురు. పాప తెచ్చుకున్న బట్టలు అంటే తనే ఉతికేసుకుంటుంది చక్కగా నూతి దగ్గర ఉండి. అబ్బా కష్టమంతే పాపదేనమ్మా. బిడ్డ నీళ్ళు తోడుతుంది. చాలా సంవత్సరాల తర్వాత నీళ్ళు తోడుతున్నావు కదా. గుర్తు కూడా లేదు ఎన్ని సంవత్సరాలు అయింది. ఈరోజు ఇలాగ జిమ్ ఎక్సర్సైజ్ లేదనంటే నీళ్ళు తోడుతుంది. చూసారా చూసారంటే కొత్తగా బాత్రూమ్ కట్టించుకున్నారండి. చక్కగా ఇది వరకు ఉండేది కాదు. తడికలతో ఉంటే దాంట్లోనే స్నానం చేసేవారు అనమాట. ఇక్కడ చూస్తే తులసమ్మను కూడా కట్టించారు సిమెంట్తో. చాలా బాగుంది కదా చక్కగా. ఇది నాకు చాలా నచ్చిన ప్లేస్ అండి. బావి ఎంత బాగుందో బావి. ఇప్పుడు నేను కూడా తోడాలి, మా సంగమే కాదు. మునుగు 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 కొంచెం వచ్చింది. చూసారా సూపర్ కదా. చూసారా మా ఒరిస్సా అక్క వాళ్ళు ఇంట్లో ఎన్ని కనకాంబరాలు పూసినాయోనండి. ఫుల్ బాగా పూసినాయి. కోసేసి లావుగా దండగుచ్చి చిన్నప్పుడు బాగా పెట్టుకునేదాన్ని ఇక్కడ ఉన్నప్పుడు. అందుకని ఇప్పుడు కూడా గుచ్చేసి పెట్టేసుకుందామని కోసేసుకుంటున్నాం. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. చెట్లు ఎంత బాగున్నాయి. ఈవిడే మా ఒరిస్సా అక్క. ఇది మా పెద్దన్నయ్య కూతురు భవానీ. ఈరోజు తన పుట్టినరోజు. తనకు కూడా మాల కట్టేసి గట్టిగా పెద్దగా పెట్టేసి మీకు చూపిస్తా ఎలా ఉంది.
చూసారా, వరుస వచ్చి కనకాంబరాలు కోసుకుని చక్కగా నేనేమో సూదికి గుచ్చుతున్నా అండి. ఇలా రౌండ్గా వస్తుంది మాల, తనేమో మాల కడుతుంది, చాలా రౌండ్గా వస్తుంది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. తప్పకుండా అలనాటి రాగిణి యూట్యూబ్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను దీంట్లో వచ్చే ప్రతి రూపాయి లేని వాళ్ళకే హెల్ప్ చేస్తున్నాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చి నేను గోరింటాకు పెట్టించుకుంటున్నాను మా ప్రియ వాళ్ళ అమ్మగారితో. ఈవిడ చాలా బాగా పెడతారు, డిజైన్స్ కానీ గోరింటాకు కానీ చక్కగా పనులు అయితే చక్కచక్కా చేసేస్తూ ఉంటారు. సూపర్గా చాలా బాగుంది. ఆకు రుబ్బి చక్కగా గోరింటాకు పెట్టించుకుంటారు. చూసారా, విలేజెస్ వస్తే పల్లెటూరులో ఇలాంటి అవకాశం అంతా దొరుకుతుంది. చందమామ అంతా అయిపోయింది, చూపిస్తామండి. బావగారు స్పెషల్ ఇంటర్వ్యూ అని చెప్పాను కదా, ఈయనేనండి మా బావగారు. బావగారు ఏంటి చెప్పండి విశేషాలు? అదే నెలలో మరి తాగి తెల్లు కానీ అలాగే వెళ్తే ఇంక మళ్ళీ రానాక ఉండలేదు. కానీ మీకైనా మాకైనా అవును నాకు చూద్దామని ఉంటుంది, కాబట్టి రాలేదు. ఎన్నేళ్ళు అయిందంటారు ఇక్కడికి వచ్చి? 60 ఏళ్ళు అయిందా? ఇక్కడికి వచ్చా వచ్చింది 60 ఏళ్ళు, 60 సంవత్సరాలు అయిందండి ఇక్కడ ఒడిశాలో అడుగుపెట్టి మా బావగారు. మీకు ఎన్నేళ్ళు ఉంటాయి? కాదా మీకు ఎన్నేళ్ళు ఉంటాయి? మీకు ఎన్నేళ్ళు? ఇప్పుడా 115 వచ్చినాయి. 102 అండి. మా మామయ్య చెప్తాడు. 110 కాదులేండి, 102. మీకు 102 వచ్చి ఉంటాయి. మీ మూటలో డబ్బులే ఉన్నాయి? డబ్బులు కాదు, ముక్కులో పీల్చిదే. ముక్కులో పీల్చిదా? అది దాచుకున్నారు ఇంత కట్టకట్టి? డబ్బులు పడిపోతుంది, ఒంగుంటే పడిపోతుంది, గుడ్డ కట్టి చూడండి. మీ మాట నమ్మబుద్ధి కావట్లేదు, డబ్బులు దాచారు దాచే ఎక్కడో కూర్చొని పారేస్తాం, అదే ఎవరికి ఇచ్చే వాళ్ళు ఎవరు ఉపయోగించి డబ్బులు ఇచ్చేస్తారా మీరు? నాకు కూడా 20 లక్ష రూపాయలు. ఎప్పుడైనా కాదు, ఎవరిదైనా చెట్టుకుంటే ఏముండదు. ఇంకో అదే 200 దొరికినాయి. అమ్మా ఇప్పుడు అవి పెట్టాను. పెట్టుకున్నారా? నేను వచ్చి అడుగుతాను, నాకు ఇద్దామని పెట్టుకున్నారా? అయితే ఇవ్వండి మరి. ఇంకోటిందా? ఇంకో మూట లేదు, ఇది మూటే కదా, డబ్బులు అంటావు అని ఇప్పుడు చూసుకుంటే చూసుకో, ఏమీ లేదు. అయ్యో బాబు, ఎన్ని మూటలు పెట్టుకున్నారు చూసారండి మా బావగారు? అది పడిపోతున్నాయి. అయ్యయ్యో, ఇదేంటో చూడాలి. ఏదో ఉంది, డబ్బులే కట్టకట్టినట్టున్నారు. కట్టకట్టి పెట్టారా డబ్బులు? డబ్బులు కాదే, 500 1000 నోట్ల. దేవుడా, చూసారా? సరే బావగారు, ఇదిగో మీ ముక్కులో పీల్చుకునేది గట్టిగా కట్టేసాను, పెట్టుకోండి జేబులో. ఇవి కూడా మీరు ఉంచుకోండి. సిగ్గుపడుతున్నారు మా బావగారు. పెట్టుకోండి. 200తో ఏం కొని పెట్టమంటారు నా మనవలకి? ఈ ఉంగరం పెట్టు, అలాగే ఉంది. బాబా ఉంగరం పెట్టానంట, అలాగే ఉంచుకున్నారు. ఇది ఆ ఉంగరం అంటే బంగారు, వెండిది. వెండి బావగారు, బంగారం మీద ఎక్కువ రేటు ఉంది ఇప్పుడు. 200 దాయండి. ఆనకు నేను ఒక 1000 రూపాయలు ఇస్తాను, 1200 అవుతుంది. ఓకే సరే బావగారు, మళ్ళీ వస్తానండి హైదరాబాద్. ఓకే. చూసారు కదండి మా కళ్ళబుల్లి కుటీరం, చక్కగా ఉంది కదా. ఒరిస్సాలో ఉన్నారు వీరు. మీరందరూ కూడా అలాగే అలనాటి రాగిణిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మర్చిపోకుండా ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి రూపాయి నేను లేని వాళ్ళకే హెల్ప్ చేస్తున్నాను. ఈ మాట మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకండి. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలనాటి రాగిణి.